Good morning students. Today we are going to discuss about logic and compare instructions. So if we see this logic and compare instructions, we are having the logical instructions are and or and XOR, okay, and complement instruction. So these all are logical instructions, and coming to compare instruction, we have one instruction, that is CJNE, that is compare and jump if it is not equal. కంపేర్ ఇన్స్ట్రక్షన్ అది. సో ఇందులో లాజిక్ అండ్ కంపేర్ ఇన్స్ట్రక్షన్స్ రెండు చూస్తాము. ఫస్ట్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్లో మనకి వైడ్లీ యూజ్డ్ ఇన్స్ట్రక్షన్, దట్ ఈస్ బులియన్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏముంటాయి, అండ్ ఆర్, ఎక్స్ఆర్ అండ్ కాంప్లిమెంట్. ఓకే, దిస్ 4 ఇన్స్ట్రక్షన్స్ అండ్ వన్ కంపేర్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మనకి ఇక్కడ. సో ఫస్ట్ అండ్ ఇన్స్ట్రక్షన్కి సింటాక్స్ ఏంటి? అండ్ ఇన్స్ట్రక్షన్కి సింటాక్స్ వచ్చేసి చూడండి ఎలా ఉంది. అండ్ ఇన్స్ట్రక్షన్కి సింటాక్స్ ANL డెస్టినేషన్ కామా సోర్స్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ అండ్ ఇన్స్ట్రక్షన్. ANL డెస్టినేషన్ కామా సోర్స్ అంటే విచ్ మీన్స్ దట్ డెస్టినేషన్ ఈజ్ ఈక్వల్ టు డెస్టినేషన్ అండ్ సోర్స్. అంటే డెస్టినేషన్ని సోర్స్ని అండ్ చేయాలి. ఆ రిజల్ట్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది? డెస్టినేషన్లోనే స్టోర్ అవుతుంది మళ్ళీ. అంటే ఈ రెండింటికి అండ్ ఆపరేషన్ జరిగితే రిజల్ట్ వచ్చేసి మళ్ళీ డెస్టినేషన్లోనే స్టోర్ అవుతుంది. ఇది దీని మీనింగ్ అనమాట. ANL అని రాయాలి. ANL destination comma source. This is the syntax of AND instruction. If you see the logic symbol and truth table, so here this is the logic symbol and truth table. These are the inputs and these are the output, x, y and x and y. So 0 0 is the 0, 0 1 0, 1 0 0, 1 1 1. This is and truth table and truth table. So here this is the logic symbol xy that is given to AND gate, x and y is the output. This is the logical AND gate. Okay, so this is a truth table and logical symbol. So here what is happening is this is a syntax. So here the destination must be an accumulator only. Destination ఏం ఉండాలి? అక్యుములేటరే ఉండాలి. సోర్స్ వచ్చేసి ఇమ్మీడియట్ వాల్యూ ఉండొచ్చు. సోర్స్ వచ్చేసి మనకి సోర్స్ ఆపరెంట్ వచ్చేసి రిజిస్టర్ ఉండొచ్చు, మెమరీ ఉండొచ్చు, ఇమీడియట్ వాల్యూ ఉండొచ్చు. బట్ డెస్టినేషన్ అనేది ఇట్ ఈస్ ఏ అక్యుములేటర్ అనమాట. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఓకే, if you see this example, move a comma hash 35h and ANL అంటే అండ్ ఆపరేషన్ a comma hash 0fh అంటే ఏలో ఫస్ట్ మనం 35h లోడ్ చేస్తున్నాము. సో ANL డెస్టినేషన్ ఏముంది ఇక్కడ మనకి? అక్యుములేటరే ఉంది. సో ఇందాక చెప్పాం కదా ANL ఆపరేషన్ సింటాక్స్ ఎట్లుంటుంది? డెస్టినేషన్ కామా సోర్స్. డెస్టినేషన్ అనేది అక్యుములేటరే ఉండాలి. సోర్స్ ఆపరెంట్ మాత్రం ఏదైనా ఉండొచ్చు. చెప్పినా కదా, మెమరీ కానీ, రిజిస్టర్ కానీ, ఇమీడియట్ వాల్యూ కానీ ఏదైనా ఉండొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఏలో ఏముంది? 35h అంటే 35hకి 0fhకి అండ్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే అండ్ ఆపరేషన్లో 1 1 ఉన్నప్పుడే 1, మిగతా ఆల్ జీరోస్ మనకి. సో 1 1 ఉన్నప్పుడు 1, 0 1 ఉన్నప్పుడు 0, 1 1 1. సో ఇది ఇలా చేసుకుంటూ పోతే మనకి ఏమొచ్చింది? 35hకి 0fhకి అండ్ ఆపరేషన్ చేస్తే 0fh వచ్చింది, 05h వచ్చింది. ఈ 05h రిజల్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది? మనకి అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ డెస్టినేషన్లోనే స్టోర్ అవుతుందని చెప్పిన కదా, డెస్టినేషన్ కంపల్సరీ అక్యుములేటర్ కాబట్టి. సో మనకి అక్యుములేటర్లోనే ఈ రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఇది లాజికల్ ఆపరేషన్ మనం చేస్తే ల్యాబ్లో. ఓకే, అండ్ కమింగ్ టు ఆర్ ఇన్స్ట్రక్షన్. ఓకే, ఆర్ ఇన్స్ట్రక్షన్. సో ఆర్ ఇన్స్ట్రక్షన్లో ఏంటంటే మనకి ORL డెస్టినేషన్ కామా సోర్స్. దిస్ ఈస్ ద సింటాక్స్. ORL డెస్టినేషన్ కామా సోర్స్ అంటే ఏంటి? డెస్టినేషన్ ఈజ్ ఆరింగ్ విత్ సోర్స్, అంతే కదా. అంటే డెస్టినేషన్కి సోర్స్కి ఆర్ ఆపరేషన్ జరుగుతుంది. రిజల్ట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డెస్టినేషన్లోనే స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా అంతే, డెస్టినేషన్ అనేది కంపల్సరీ మనకి ఇట్ ఈస్ ఏ అక్యుములేటర్. సోర్స్ ఆపరెంట్ అనేది మెమరీ కావచ్చు, ఇమీడియట్ వాల్యూ కావచ్చు, రిజిస్టర్ కావచ్చు. సో డెస్టినేషన్ అనేది అక్యుములేటర్, సోర్స్ అనేది ఏదైనా కావచ్చు. సేమ్ దానికి ఒక ప్రోగ్రామ్ ఇక్కడ బిలో ఉంది చూడండి. దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఇందులో ఏలోకి 4 అనే వాల్యూని మూవ్ చేశారు. ORL a కామా hash 30h అన్నారు. సో ఇది ఏలోకి అంటే 30hని 4ని మనం ఆర్ ఆపరేషన్ చేస్తే, ఆర్ ఆపరేషన్కి మనకి సింబల్ అండ్ ట్రూత్ టేబుల్ ఏదమ్మా? దిస్ ఈస్ ద సింబల్ అండ్ ట్రూత్ టేబుల్. దిస్ ఈస్ ద ఆర్ ఆపరేషన్. దిస్ ఈస్ ఆర్ ఆపరేషన్. 0కి 0, 0 1 1 అంటే ఏంటి? మనకి 0 0 ఉన్నప్పుడే 0, తర్వాత అన్ని ఆల్ వన్స్. దిస్ ఈస్ అ లాజిక్ సింబల్. ఓకే, సో ఇఫ్ యూ సీ దిస్ ప్రోగ్రామ్,
సో ఏమవుతుంది, ఏలోకి 04 వెళ్తుంది. ఓఆర్ఎల్ అక్యుములేటర్ కామా #30H అంటే 30 ఏమవుతుంది, 30 ఈస్ ఆరింగ్ విత్ 04, 30 ఈస్ ఆరింగ్ విత్ 04. అప్పుడు మనకి 04 అండ్ 30 రాసేసుకుంటే 00 ఉన్నప్పుడే 0, మిగతా అన్నీ మనకి ఆల్ వన్స్. అలా రాసుకుంటూ పోతే ఎంత వచ్చింది, 34H. ఈ 34H అనే రిజల్ట్ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుందమ్మా, అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే రిజల్ట్ అక్యుములేటర్లో స్టోర్ అవుతుందని చెప్పాను కాబట్టి. ఓకేనా, దిస్ ఈజ్ మనకి ఆర్ ఆపరేషన్. అండ్ నెక్స్ట్ coming to XOR operation, this is XRL destination comma source. This is the syntax of XOR operation. So here XRL destination comma source ante enti ante manaki same destination is equal to destination XOR with source. Okay, so ఇక్కడ destination అనేది accumulator ఉంటుంది, source అనేది immediate value ఉండొచ్చు, లేకపోతే రిజిస్టర్ అనేది ఉండొచ్చు, రిజిస్టర్ అయినా ఉండొచ్చు, ఇమీడియట్ వాల్యూ అయినా ఉండొచ్చు, లేకపోతే మెమరీ అయినా ఉండొచ్చు. సేమ్ అన్నిటికీ అంతే. డెస్టినేషన్ మాత్రం అక్యుములేటర్ ఉండాలి, సోర్స్ అయితే ఇమీడియట్ వాల్యూ ఉండొచ్చు, రిజిస్టర్ వాల్యూ ఉండొచ్చు, ఆర్ మెమరీ వాల్యూ అయినా ఉండొచ్చు. సో మళ్ళీ రిజల్ట్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్ అంటే డెస్టినేషన్లోనే రిజల్ట్ మనకి స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఎక్స్ఆర్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి దీని ట్రూ టేబుల్ వచ్చేసి ఇది మనకి అంటే 00 ఉన్నప్పుడు 0, 11 ఉన్నప్పుడు 0, మిగతా ఆల్ వన్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదేమో మనకి లాజికల్ సింబల్ XOR విత్ Y అనమాట. ఓకే, దిస్ ఇస్ అ లాజికల్ సింబల్. See this example for XOR operation. 54ని అక్యుములేటర్లో వేస్తున్నాము, 78 ఈజ్ ఆరింగ్ విత్ XORing విత్ అక్యుములేటర్. ఇది అనమాట. సో రిజల్ట్ ఎంత వస్తుంది మనకి, ఆరింగ్ చేస్తే 2CH వచ్చింది. 2CH ఎక్కడ స్టోర్ అవుతుంది, అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది, డెస్టినేషన్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ ఇన్స్ట్రక్షన్ వీఆర్ హ్యావింగ్ ఇన్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఏంటంటే దిస్ కాంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్. దీని సింటాక్స్ ఏంటంటే కాంప్లిమెంట్ ఏ అనేది దీని సింటాక్స్. కాంప్లిమెంట్ అక్యుములేటర్ అంటే మనకి సింటాక్స్ ఎలా రాస్తాం, CPL-A అంతే. దిస్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ కాంప్లిమెంట్ అక్యుములేటర్. అంటే ఏమవుతుందంటే CPL-A అని పెడితే అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్ అన్ని కాంప్లిమెంట్ చేస్తుంది, అది వన్స్ కాంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఒకవేళ మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి ఒక ప్రోగ్రామ్, ఫైండ్ ద 2's కాంప్లిమెంట్ ఆఫ్ ద వాల్యూ 85H. 2's కాంప్లిమెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇప్పుడు మనం కాంప్లిమెంట్ A అంటే ఏలో ఉన్న కంటెంట్స్ అన్ని వన్స్ కాంప్లిమెంట్ అయితే అవుతుంది కదా, సో దానికి ఒక 1 యాడ్ చేస్తే సరిపోద్ది కదా. సో దాని ప్రోగ్రామ్ ఎలా రాస్తాం చూడండి, అక్యుములేటర్లోకి ఫస్ట్ 85H మూవ్ చేసాము, వాల్యూ మూవ్ చేసినాక తర్వాత కాంప్లిమెంట్ A అన్నాము. అప్పుడు ఏమవుతుంది, 85 అంటే అక్యుములేటర్లో ఉన్న 85 అనేది మొత్తం ఏమవుతుంది, కాంప్లిమెంట్ అవుతుంది, వన్స్ కాంప్లిమెంట్ అవుతుంది. వన్స్ కాంప్లిమెంట్ ఇక చూడండి, ఇది 85H, దీని వన్స్ కాంప్లిమెంట్ వచ్చేసి ఇది, దీనికి ఒక 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ అవుతుంది. అప్పుడు యాడ్ A,#1 అనాలి. అంటే అప్పుడు ఈ 1 అనేది అక్యుములేటర్లో ఉన్న కంటెంట్స్కి యాడ్ అయిపోయి మనకి రిజల్ట్ ఎంత వచ్చింది, మనకి 7BH వచ్చింది. ఓకేనా, 7BH అనే రిజల్ట్ మనకి అక్యుములేటర్లోనే స్టోర్ అవుతుంది. ఇలా మనం 2's కాంప్లిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే వన్స్ కాంప్లిమెంట్ చేసి 1 యాడ్ చేస్తే 2's కాంప్లిమెంట్ వస్తుంది. సో దట్ ఈస్ దాని ఇన్స్ట్రక్షన్ వచ్చేసి CPL-A అంటే కాంప్లిమెంట్ అక్యుములేటర్ అనమాట. ఓకేనా, అండ్ దాని లాజిక్ సింబల్ అండ్ ట్రూత్ టేబుల్ వచ్చేసేసి ఇది లాజికల్ సింబల్. అంటే 0 ఇస్తే 1, 0 ఇస్తే 1, 1 ఇస్తే 0. ఇది ఏమంటారు, కాంప్లిమెంట్, నాట్ గేట్ అన్నట్టు. అక్కడ నాట్ గేట్ అంటాం, ఇక్కడ కాంప్లిమెంట్ అంటాం 8051లో అంతే. అండ్ నెక్స్ట్ కంపేర్ ఇన్స్ట్రక్షన్, ఇవన్నీ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఆర్, XOR, CPL కాంప్లిమెంట్, నాట్ బదులు మనం CPL అంటాం, కాంప్లిమెంట్. ఓకేనా, అండ్ కంపేర్ ఇన్స్ట్రక్షన్ ఏముంది అంటే మనకి ఓన్లీ 1 కంపేర్ ఇన్స్ట్రక్షన్ ఉంది. దాని సింటాక్స్ వచ్చేసి ఇదనమాట. సింటాక్స్ ఏంటి చూడండి, CJNE destination comma source comma relative address. This is the syntax of CJNE. CJNE is compare and jump if not equal. CJNE అంటే ఏంటంటే కంపేర్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అనమాట. సో కంపేర్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ అంటే డెస్టినేషన్ కామా సోర్స్ కామా రిలేటివ్ అడ్రస్, కంపేర్ అండ్ జంప్ ఇఫ్ ఇట్ నాట్ ఈక్వల్ అనమాట. సో ఇక్కడ ఏంటి మనకి డెస్టినేషన్ని సోర్స్ని కంపేర్ చేయాలి. అవి రెండు సేమ్ కాకపోతే ఇక్కడ అవి రెండు అంటే వాటిని కంపేర్ చేయాలి, అండ్ అది ఈక్వల్ కాకపోతే జంప్ చేయాలి. అది మనకి ఇన్స్ట్రక్షన్ ఒక మీనింగ్ అనమాట. కంపేర్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్. ఎక్కడికి జంప్ చేయాలి, టు సమ్ రిలేటివ్ అడ్రస్ పెట్టుకుంటాం, ఆ అడ్రస్కి జంప్ చేయాలి, అది దాని మీనింగ్. ఓకేనా, సో ఇక్కడ
కంపేర్ అండ్ జంప్ ఇఫ్ నాట్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ జంప్ చేస్తుంది, అంటే 2 ఆపరెంట్స్ని కంపేర్ చేస్తుంది, అవి నాట్ ఈక్వల్ అయితే జంప్ చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యారీ ఫ్లాగ్ ఉంటుంది దీంట్లో. అది ఏం ఇండికేట్ చేస్తుందంటే డెస్టినేషన్ ఆపరెంట్ అనేది, అంటే ఈ డెస్టినేషన్ ఆపరెంట్ అనేది లార్జరా స్మాలరా కంపేర్ చేస్తే సోర్స్ ఆపరెంట్ తోటి. అంటే ఇఫ్ క్యారీ అనేది మనకి 0 వచ్చిందనుకో, డెస్టినేషన్ ఆపరెంట్ అనేది ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సోర్స్ బిట్. క్యారీ 1 వచ్చిందనుకో, డెస్టినేషన్ ఆపరెంట్ అనేది స్మాల్ కంపేర్ విత్ సోర్స్ ఫ్లాగ్ అట్లా అనమాట. అంటే సోర్స్లో సమ్ 85 ఉందనుకోమ్మా, ఇక్కడ 95 ఉందనుకో, ఈ రెండింటిని కంపేర్ చేస్తుంది. 95 ఈజ్ గ్రేటర్ దాన్ 85, అప్పుడు క్యారీ ఫ్లాగ్లో 0 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 85 ఉండి ఇక్కడ 95 ఉందనుకోండి, అప్పుడు కంపేర్ చేసినప్పుడు డెస్టినేషన్ ఇస్ లెస్ దాన్ సోర్స్ కాబట్టి క్యారీ ఫ్లాగ్లో 1 ఉంటుంది. అదనమాట మీనింగ్. అలా మనకి కంపేర్ చేసుకోవడానికి, అంటే బిగ్గర్ స్మాలర్ నెంబర్ రాసినప్పుడు ప్రోగ్రామ్ కంపేర్ చేసుకోవడానికి మనకి CJNE ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఇప్పుడు ఈ రిజిస్టర్లో సమ్ 67 వాల్యూ అని ఉంది అనమాట. అంటే రిజిస్టర్ ఏలో సమ్ వాల్యూ ఉంది, దాన్ని 67Hతో కంపేర్ చేస్తున్నాము. ఒకవేళ అవి రెండు అంటే ఏమంటారు 67 కాకుండా వేరే వాల్యూ ఉంటేనే ఆ రిజిస్టర్లో కంపేర్ అవుతుంది. కంపేర్ అయితేనే జంప్ అవుతుంది ఆ టార్గెట్ అడ్రస్కి. అది సో 2 వాల్యూలు డిఫరెంట్ ఉంటేనే అది కంపేర్ అయితేనే అక్కడికి జంప్ అవుతుంది. కంపారిజన్ అవ్వకపోతే జంప్ అవ్వదన్నమాట. సో అది సో రాదర్ దెన్ 67 ఏదైనా వాల్యూ ఉండాలి. సేమ్ 67 వాల్యూ ఉండద్దు, అంతే కదా. 2 సేమ్ ఉంటే అది ఎట్లా కంపేర్ చేస్తే చేయదు. 2 డిఫరెంట్ ఉంటేనే కంపేర్ చేసి అప్పుడు ఆ టార్గెట్ అడ్రస్కి జంప్ అవుతుంది అనమాట. అది దీని మీనింగ్, CJNE ఇన్స్ట్రక్షన్ మీనింగ్. ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా ఇచ్చారు చూడండి. మూవ్ A, #55H CJNE A, #99H నెక్స్ట్ అన్నాడు. నెక్స్ట్ అనే టార్గెట్ అడ్రస్కి జంప్ అవ్వాలి. అంటే ఇప్పుడు 55, 99 కంపేర్ చేస్తుంది. సో 55 అనేది ఇట్ ఈస్ లెస్ దాన్ 99 కాబట్టి మన క్యారీ ఫ్లాగ్ 1 అనేది వచ్చేస్తుంది. అండ్ ఈ 55 అండ్ 99 నాట్ ఈక్వల్ కాబట్టి జంప్ అవుతుంది ఫస్ట్. అండ్ ఏలో 55 ఉంటుంది కాబట్టి ఒరిజినల్ వాల్యూ కంపేర్ చేసిన తర్వాత ఏలో ఎంత ఉంటుందో చెక్ చేస్తే 55 ఉంటుంది. సో 55, 99 కంపేర్ చేసిన తర్వాత క్యారీ ఫ్లాగ్ 1 వస్తుంది. అంటే క్యారీ ఫ్లాగ్ 1 వచ్చింది అంటే అర్థం ఏంటంటే డెస్టినేషన్ ఇస్ లెస్ దాన్ సోర్స్ అన్నట్టు, అది మీనింగ్. అండ్ కంపేర్ చేసినాక ఒరిజినల్ వాల్యూ ఇందులో అక్యుములేటర్లో అలానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అనే దానికి జంప్ అవుతుందా లేదా అంటే జంప్ అవుతుంది. ఎప్పుడు జంప్ అవుతుంది? దే బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి జంప్ అవుతుంది. అట్లా ఇలా మనం కంపేర్ చేస్తాం కంపేర్ ఇన్స్ట్రక్షన్ తోటి, అంతే. ఇంతవరకు మనకి లాజికల్ అండ్ కంపేర్ ఇన్స్ట్రక్షన్స్ అమ్మ. ఈ వీడియో చూడండి, మళ్ళీ నేను ఆన్లైన్ క్లాస్ తీసుకున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.